హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనం చికెన్ పలావ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ అన్నీ చికెన్ ఫ్రై, చికెన్ కూర, చికెన్ పులుసు చేసుకుంటాం కదా. ఇట్లా కొంచెము మనకు అట్లా తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకొని తినాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళైనా, మన కాలేజ్ పిల్లలు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోస్ చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఏదో కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లోనే వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక పావు నూనె పోసిన తర్వాత కొంచెం అంతా నెయ్యి పోసుకుందాము. నెయ్యిను నూనె కలిపి చేసుకుంటే ఈ చికెన్ పలావ్ అనేది మంచి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒక చెంచాన్నర నెయ్యి పోసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇది వేడి కావాలి. కొంచెం వేడైనాక మనం ఇలా అన్నీ వేసుకుందాము. వేడైతేనే మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఫ్రై కావాలి నూనెలో. మంచిగా ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది మంచిగా కలుపుకుందాం. ఊట కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మంట తక్కువ పెట్టుకొని మనము ఇవి మంచిగా వండుకోవాలి. లేకపోతే మాడిపోతే ఎంత మాడి ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాము. మళ్ళీ ఇష్టమైతే మంచిగా ఉంటుంది. ఉప్పు ముందుగా వేసుకుంటే ఉల్లిగడ్డలు అన్నీ తొందరగా మగ్గిపోతాయి. అందుకే ఫస్ట్ మనం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గనిద్దాము. ఇవి మంచి కలర్ వచ్చేదాకా ఇవి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇవి కొంచెం మంచి కలర్ వచ్చినాయి కదా, చూసిరా ఇట్లా రావాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్న పొడి కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే జీలకర్ర, సాజీర 2 కలిపినాయి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత కొంచెం అంత బండ పువ్వు, కసూరి మెంతి, తర్వాత 2 బిర్యానీ ఆకులు, తర్వాత మసాలాలన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఫస్ట్ ఈ మసాలాలు వేస్తే మాడిపోతుందని నేను ముందుగా వేయలేదు. మనం కొంచెం అన్ని ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాక వేసుకుందాం అనేసి నేను వేయలేదు. అట్లనే వేసుకోవాలి, లేకపోతే ఫస్ట్ వేసామనుకో మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు ఒక 3 చిన్న కట్ చేసి పెట్టుకున్నా. చిన్నవి, పెద్ద కాదు. ఇప్పుడు ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా ధనియాల పొడి, కొంచెం అంతా గరం మసాలా, తర్వాత కొంచెం అంతా బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి ఇవి మంచిగా కలుపుకుందాం. ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఒక చెంచా పసుపు సరిపోతుంది. తర్వాత కొంచెము పెరుగు, ఒక 2 చెంచాలు పెరుగు సరిపోతాయి. మనం తీసుకున్న బియ్యంకు తగ్గట్టే వేసుకోవాలన్నట్టు. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అవుతుంది, మంచిగా ఉండదు. ఇట్లా మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకుందాము. ఇది కొంచెం మంచిగా ఉడకనిద్దాము. ఇప్పుడు కొంచెం అంతా నిమ్మరసం వేసుకుందాము. కొద్దిగంతనే ఒక సగం వక్క వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకుందాము. తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాము. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 చెంచాలు ఎత్తున్నా. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఎక్కువ ఎత్తున్నా. మళ్ళీ చికెన్ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలి. లేకపోతే అంత కౌసు వస్తుంది, మనకి తినబుద్ధి కాదు. మసాలాలు అన్నీ మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది చికెన్ పలావ్ అనేది. మనకి ఏ మసాలాలు తక్కువ ఉన్నా కానీ టేస్ట్ అనేది మంచిగా ఉండదు, పోతుంది ఇక టేస్ట్ అనేది. మసాలాలతోనే మనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఉడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ అన్ని మంచిగా దగ్గరికి అయినాయి, చూసారా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసుకుందాము. నేను ముందే మంచిగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్నా. ఇగో మంచిగా ఉప్పు నీళ్ళలో 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మంచిగా ఉంటుంది. ఇట్లా పెద్దగా ఉండాలి, పీసులు అనేది చిన్నగా ఉండద్దు. ఇప్పుడు ఈ చికెన్ అనేది వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా చికెన్కు మంచిగా పట్టాలి. ముక్క కూడా మంచిగా ఉంటుంది. మనము 1 గంట సేపు నానబెట్టుకున్నాం కదా, చికెన్ ఉప్పు మంచిగా ఉంటుంది అన్నట్టు. మనకు తినేటప్పుడు కూడా మంచిగా జ్యూసీగా మంచిగా ఉంటుంది. అట్లా నానబెట్టుకొని వండుకోవాలి చికెన్ పలావ్ చేసుకుంటే.
ఇది ఇప్పుడు మంచిగా ఉడకనిద్దాము. ఇందులో వచ్చే నీళ్ళతోనే మంచిగా కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, అడిగేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము బియ్యము మనం ముందే గంట సేపు నానబెట్టుకున్నాం. ఇట్లా గంట సేపు నానబెడితే అన్నం కూడా మనకి పొడి పొడిగా వస్తుంది, తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. ఇట్లా ఒక జాలి గంటతోని మనము నీళ్లు లేకుండా చూసి వేసుకోవాలి. మొత్తం మళ్ళీ నీళ్ళు ఉండద్దు, దీంట్లో నీళ్ళు ఉంటే మళ్ళీ అన్నం మెత్తగా అవుతుంది. మనం ఒక్క చుక్క నీళ్ళు లేకుండా చూసి వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము మంచిగా. ఇట్లా కింది నుంచి మంచిగా కలుపుకోవాలి. కొంచెం కలుపుడు ఇబ్బంది అవుతుంది కానీ మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మనము ఈ గ్లాస్తోని 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకుందాము. ఎందుకంటే నానినాయి కదా గంట సేపు, మళ్ళీ ఎక్కువ పోసుకుంటే మెత్తగా అవుతుంది, మంచిగా ఉండేది. 1 గ్లాసున్నర అయితే సరిపోతుంది. వేసుకొని ఇది ఒకసారి మంచిగా కలుపుకుందాము. గ్లాసున్నరనే పోసుకోవాలి, మళ్ళీ ఎక్కువ పోసుకుంటే మెత్తగా అవుతుంది, మనకి పొలం అనేది మంచిగా ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాం. మూత పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉడకనిద్దాం. చూసారా మన చికెన్ పలావ్ ఎట్లా వచ్చిందో చూడండి, మంచిగా వచ్చింది. మనం తీసుకున్న 1/2 కేజీ చికెన్ మంచిగా కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనాయి, కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ చల్లారితే మంచిగా ఉంటుంది. కొద్దిగా ఒక 2-3 కొంచెం అంత ఎక్కువైంది నీళ్ళు. మనకు ఇది చల్లారితే కరెక్ట్ మంచిగా అవుతుంది. మనము ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసిరా మన చికెన్ పలావ్ ఎలా వచ్చిందో, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్లో పెట్టండి, మంచిగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళు ఎక్కువై కొంచెం మెత్తగా అయింది, కానీ మీరు చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ పోసుకోరు, నీళ్ళు మంచిగా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. కొంచెం నాకు నీళ్ళు ఎక్కువైనాయి కాబట్టి కొంచెం మెత్తగా అనిపిస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా చేసుకోండి. ఊకే కూరలు కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే కూడా మన పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన చికెన్ పలావ్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని తగ్గించండి.